ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మనమందరం కలిసి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయబోతున్నాం. దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా మీ అందరి జీవితాల్లో గొప్ప నెమ్మది ప్రభు మీకు ఇవ్వబోతున్నాడు. ఈరోజు నెమ్మది అనేటటువంటి అంశం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నారు. రండి దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. 25వ కీర్తన 12-13 చరణాల్లో ఎవరైతే దేవుని అందలి భయభక్తులు కలిగి ఉంటారో వారికి నెమ్మదిని దేవుడు అనుగ్రహిస్తాడట. భయభక్తులు ఈరోజు నీకు ఉన్నట్లయితే, నీ కుటుంబంలో భయభక్తులు కలిగినటువంటి వారు ఉన్నట్లయితే నీ కుటుంబానికి దేవుడు నెమ్మది ఇస్తానని ప్రభు చెప్తున్నాడు. ఈరోజు ఎన్నో కుటుంబాలు ఈ నెమ్మది లేక ఎన్నో కుటుంబాలు నాశనము వైపునకు నడిపించబడుతున్నాయి. ఎన్నో శ్రమల వైపునకు వారు వెళ్ళిపోతూ ఉన్నారు. ఎన్నో శోధనలు గుండా వారు నడుస్తూ ఉండగా ఈరోజు ప్రభు నీవు భయభక్తులు కలిగినట్లయితే దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తూ ఉంది. నువ్వు భయభక్తులు కలిగినటువంటి కుటుంబముగా నీవు ఉంటే నీ ప్రకారములలో దేవుడు నెమ్మదిని ఇవ్వాలని ప్రభు ఆశపడుతున్నాడు. అలాగే 94వ కీర్తన 13వ చరణం కలిగిన మనం చూస్తే ఇక్కడ నీతి కలిగినటువంటి వారికి నెమ్మది ప్రభు ఇస్తాడట. ఈరోజు నీవు నీ కుటుంబము భయభక్తులతో పాటుగా నీతి కలిగినటువంటి వారిగా ఈరోజు మనం అందరం ఉండాలని ప్రభు చెప్తున్నాడు. నీవు నీ ఇంటి వారందరూ కూడా నీతి కలిగి జీవించాలి. ఎవరైతే నీతి కలిగి జీవిస్తారో వారి ఇంటిలో నెమ్మదిని ప్రభు ఇస్తాడట. మూడవదిగా 119వ కీర్తన 165వ చరణాన్ని మనం చూస్తే ఎవరైతే వాక్యాన్ని ప్రేమిస్తారో, ఎవరైతే వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటారో, ఎవరైతే వాక్యాన్ని ప్రేమించి వాక్యము గుండా నడుస్తారో వారి కుటుంబానికి నెమ్మది ఇస్తానని ప్రభు చెప్తున్నాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు నీ కుటుంబంలో నెమ్మది లేక బాధపడుతూ ఉంటే ఈ వాక్యము నీ కొరకే ప్రభు చెప్తున్నాడు. ఈరోజు నీకు నెమ్మది ప్రభు ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. ఎవరైతే ఏ కుటుంబం అయితే భయభక్తులు కలిగి ఉంటారో వారికి నెమ్మది ఇస్తాడట దేవుడు. రెండవదిగా ఏ కుటుంబం అయితే నీతి కలిగి జీవిస్తారో వారికి నెమ్మది ఇస్తానని ప్రభు చెప్తున్నాడు. ఎవరైతే వాక్యమును ప్రేమిస్తారో వారికి నెమ్మదిని దేవుడు ఇస్తానని ఈరోజు మనందరితో ప్రభు చెప్తున్నాడు. బిడ్డలారా, మనమందరము కూడా దేవునిని ప్రేమించేవారిగా, వాక్యమును ప్రేమించేవారిగా, భయభక్తులు కలిగిన వారిగా, నీతిమంతులుగా మనం ఉన్నప్పుడు దేవుడు మనందరికీ కూడా నెమ్మదిని ఇవ్వాలని ఆశపడుతున్నాడు. అలాంటి నెమ్మది నీకు, నీ కుటుంబానికి ఆ పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించి మనలందరినీ దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.